వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలులో రైతుల నుంచి యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేసులో వెనుకపడిపోతానన్న ఉద్దేశంతోనే కేసీ వేణుగోపాల్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 కోట్లు ఢిల్లీకి పంపించారని విమర్శించారు. అటు పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 1000 కోట్ల స్కామ్లో ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ అవినీతి జరగలేదని, అసలు ధాన్యం కొనుగోలులో ఏం జరిగిందన్న అంశం సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. నిన్న నేతల మధ్య మాటలేదు ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మరి వెనకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ. వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. రైట్. ఇటు తెలంగాణలో నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ధాన్యం దంగల్ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, మరి కాసేపట్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, అలాగే బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ధాన్యం కొనుగోళ్లపై రచ్చ కొంత పెరిగేటట్టుగానే కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్పెసిఫిక్గా దానిపై నిన్న ఉత్తమ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 58,000 కోట్లు అప్పులు చేసింది. సివిల్ సప్లై కార్పొరేషన్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు 11,000 కోట్లు. గత ప్రభుత్వం కంటే ముందే ధాన్యం కొనుగోలు మొదలుపెట్టాం. అసలు ధాన్యం కొనుగోలులో 200 కోట్లు అయితే 1000 కోట్ల స్కామ్ ఎలా చేస్తారు? దీనికి ముందు బీఆర్ఎస్ అలాగే బీజేపీ సమాధానం చెప్పాలని మొత్తం ప్రశ్నిస్తున్న అంశం అయితే కనిపిస్తోంది. అలాగే అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి ఓవర్టేక్ చేయాలని అడ్డగోలు మాటల్లో ఆడుతున్నారు. ఢిల్లీకి పైసలు పంపి పదవిని మీరు కొనుక్కున్నారేమో, మేము అలాంటి ధోరణి లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అలాంటి ఆరోపణలు చేయలేరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడారు. మరి ఈ ధాన్యం దంగల్ అంటూ ఈ కొనుగోలు వ్యవహారంకి సంబంధించి నిజంగా స్కామ్ జరిగిందా, జరగలేదా అన్న అంశంకి సంబంధించి అయితే పార్టీల మధ్య మాటలు యుద్ధం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు. ఆల్రెడీ డిబేట్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, బ్రేక్ ముందు నేను ఒక ప్రశ్న సంధించాను మీకు. అసలు ధాన్యం కొనుగోలులో 200 కోట్లు అయితే 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది? ఇది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రైట్గా బీఆర్ఎస్ బీజేపీకి అడుగుతున్న ప్రశ్న. సార్, ముందు పెద్దల దయాకర్ గారికి నమస్కారం, మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు ఇష్యూ అంతా 1000 కోట్ల 1200 కోట్ల 200 కోట్ల అమ్మకం, ఆ వచ్చినటువంటి రేటు, మీరు కొనుగోలు చేసినటువంటి రేటు, అమ్మినటువంటి రేటు, అసలు ధాన్యం ఉందా లేదా, దాని వెనకాలన్నటువంటి కుట్ర అయింది, ఇది కదా 1000 కోట్ల కుంభకోణం అని. అంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయటము అమ్మడం అనేటువంటి ఇష్యూ కాదు అది. అసలు ఈ ధాన్యం గత ఎప్పుడు కొన్నది, అది ఎందుకు బియ్యం పనికి రాకుండా పోయింది, ఎఫ్సిఐకి ఎందుకు వేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఎందుకు కాల్ చేసింది, ఆ టెండర్ లో వచ్చిన రేట్ ఎంత, మనం కొనుగోలు చేయడానికి అయిన ఖర్చు ఎంత, ఈ లెక్కలలో రైస్ మిల్లర్స్ కి ప్రభుత్వ అంటే ఈ వ్యవస్థకి మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏంది,
ఆ లావాదేవీలలో 1000 కోట్ల స్కామ్ ఉంది అనేటువంటిది ఆరోపణ. దీని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, అది స్కామే ఉంది అనుకో, ఎంక్వైరీకి అపాయింట్ చేయండి. స్కామ్ ఒక్కటి ఉందా, అసలు ఈ ఓట్లు ఎప్పుడు కొన్నారు, ఈ ఓట్లు ఎందుకు పనికి రాకుండా పోయినా, మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది కదా, ఈ ఓట్లు 4-5 నెలలు అయితే కావు కదా, ఈ మధ్య కాలాన్ని కావు కదా. గతాన్ని బట్టి గతంలో ఎందుకు కొన్నారు, ఎంత కొన్నారు, అసలు ఆ రైస్ మిల్లులో వడ్డు ఉన్నాయా లేవా, ఆ రైస్ మిల్లులో ఉన్నటువంటివి అసలు అవి ఎప్పుడు వాళ్ళు అమ్ముకొని ఆ డబ్బులు తిప్పుకొని ప్రభుత్వాన్ని నష్టం చేశారా అనేటువంటి చర్చ ఈ రోజున. ఆ పని చేయకుండా నేను జరగలేదంటే నేను ఒక చిన్న డైరెక్ట్ గా ఆరోపిస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయాకర్ గారు సమాధానం చెప్పండి అండి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ రోజున మన లెక్క ప్రకారం కాదు 11,000 కోట్ల నష్టాలలో ఉంది, 52,000 కోట్ల అప్పులలో ఉందని వాళ్ళు చెప్పుకున్నారు. బయటకు వస్తున్నట్టు సమాచారం కూడా. అంటే ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలోనే ఉంది. అది గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 58,000 కోట్ల అప్పులు చేసింది. సివిల్ సప్లై కార్పొరేషన్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు 11,000 కోట్లు. గత ప్రభుత్వం కంటే ముందే ధాన్యం కొనుగోలు మొదలుపెట్టాం, తడిచిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకు కొనాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇది దీనిపై ఆయన ఇచ్చిన వివరణ. నేనేమంటున్నట్టు సతీష్ గారు, నేను వాళ్ళు చెప్పింది కరెక్ట్. 11,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నాయి, 52,000-58,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఎందుకైనాయి, అసలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంది, గత ప్రభుత్వం చేసినటువంటి కానీ నేనంటే 2014 నుంచి ఇప్పటిదాకా తీయండి, వద్దని ఎవరన్నారు? మీరు తీసి గత ప్రభుత్వం చేసిన ఎంక్వైరీ తీసి గత ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టండి. మేము గతంలో కూడా చెప్పిన సతీష్ గారు, గతంలో అప్పుడు దయాకర్ గారు ప్రతిపక్షాలు ఉన్నారు, నెత్తినోరు కొట్టుకొని చెప్పినాం. పండని ఓట్లకు ఓట్ల విస్తీర్ణం అంతా లేదు, అయినా కూడా ఈ ప్రభుత్వం దాని విస్తీర్ణాన్ని పెంచి ఆర్టిఫిషియల్ గా లెక్కలు తప్పులు చూపించేసి వచ్చినటువంటి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి రైస్ మిల్లుతో లంచాలు తిని రైస్ మిల్లుతో కుమ్ముక్కై ఇటువంటి పని చేస్తుందని చెప్పి మేము చాలా అనేక సందర్భాల్లో చెప్పినాం. ఆయన గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం జరుగుతున్నటువంటి విషయం కూడా రెండింటిని ఎంక్వైరీ చేయమనండి. ఎట్లా ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ ఇష్టం. అది అడుగుతాం అద్దంకి దయాకర్ గారిని అడుగుతాం. అద్దంకి దయాకర్ గారు, ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ బీజేపీ మాటల దాడి ఏ స్థాయిలో ఉందో చూసాం. నిన్న ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. అంటే ఒక 1000 కోట్ల స్కామ్ జరిగింది, కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంది, కాంగ్రెస్ పెద్దలు టార్గెట్ పెట్టారు, సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కామ్ చేస్తున్నారు. ఇవి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు. సతీష్ గారు గుడ్ మార్నింగ్, ప్రకాష్ రెడ్డి గారికి ఇతర మిత్రులకు కూడా. అయితే నేను ఏమంటున్నానంటే స్కామ్ జరిగింది అనే ఆరోపణ చేసిండ్రు, దాని విషయంలో వివరణ వచ్చింది. వివరణ వచ్చిన తర్వాత మరింత పారదర్శకత కొరకు ఏం చేయాలనో విపక్షాలుగా మన బీజేపీ పెద్దలు కానీ లేకపోతే టిఆర్ఎస్ పెద్దలు కానీ చెప్పమనండి. దానికి ఆరోపణలే ఉండొద్దు కదా. ఏమి ఎగ్జిక్యూషన్ చేస్తే దాంట్లో మీరు ఆ అవినీతినో అక్రమాన్నో పట్టుకోగలుగుతారో అది చెప్పమనండి. అంటే ఒక విమర్శ డెఫినెట్ గా చేయొచ్చు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను వాళ్ళదైన కోణం నుంచి చూస్తారు. చూసినప్పుడు బయట నుంచి చూసినప్పుడు మాకు అప్పుడు అనిపించే లంక బిందెలు అనిపించినాయి, లోపలికి వచ్చేవరకు అది మట్టి బిందెలు కూడా లేవన్నట్టు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేసేదాన్ని తీసుకుందాం ఒక మాటకు, దాన్ని తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇది కాదు, వివరణతో సంతృప్తి చెందకపోతే కూడా మీరు ఏ రకమైన దానికైనా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పకనే ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ క్రమంలో ఎన్నికలు అబ్బో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, దీని కొరకే జరుగుతుంది. దాంతో ప్రతిసారి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఏమంటాం అవాస్ పాలు చేయడానికో లేకపోతే ఇరుకున పెట్టడానికో ఇలాంటి స్కామ్స్ తీసుకొస్తారు ఈ ఎన్నికల సందర్భం. లేదు నాగార్జున సాగర్ దగ్గర కొట్లాట్లు అయినట్టుగా. కానీ నేనంటున్నా ఉత్తమ్ గారి వివరణ పట్లనైతే అందరికీ ఒక సమ్మతమైన ఆలోచన వచ్చింది. కానీ ఇంకా దేనికి ఇప్పుడు మహేష్ రెడ్డి గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ లేదంటే ప్రకాష్ రెడ్డి గారు అయినా సరే, ఇట్లా చేస్తే దీంట్లో వివరాలు బయటపడతాయి, ఇట్లా చేస్తే దీంట్లో నష్టం ఏందో కష్టం ఏందో తెలుస్తుందని చెప్పమనండి. ఎట్లా 6వ తారీఖు అయితే కోడ్ ఉంటది. డైరెక్ట్ గా ఎంక్వైరీ అడుగుతున్నారు. ధాన్యం కొనుగోలుపై ఎంక్వైరీ వేయండి. డిపార్ట్మెంటల్ ఇన్సిస్టే నిన్న ఉత్తమ్ గారి ఏమంటారు ప్రెస్ మీట్. డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ ఇప్పుడు మంత్రి ప్రతి దగ్గర జరిగే ప్రతి అంశాన్ని గమనించకపోయినా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూస్తాడు. ఒక ప్లేస్ ఒక ఇష్యూనో మన ఈ కరప్షన్ కు బేస్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో ఈ ఇన్సిస్ట్ లో ఇట్లా అయింది అని చెప్తే దాని మీద
తీసుకోవడానికి, దానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు. కాబట్టి ఆరోపణ చేయడాన్ని వ్యతిరేకించగానే ఆరోపణలో నా దృష్టిలోనైతే అంత పసగా కనిపించట్లేదు 1000 కోట్ల స్కామ్ అని చెప్తున్న దాన్ని అయితే కొంచెం ఎన్నికల కోసం చేసిన రాజకీయ ఎత్తుగడ ప్రచారమే అనుకుంటున్నాను నేనైతే. అంతకు మిక్కిలి దీంట్లో పెద్దగా చర్చించాల్సింది కూడా మీరే సగం చెప్పిండ్రు. ఇప్పుడు ఎన్నికలేమి లేవు, కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి, మిగతా ఎన్నికలు లేవు. ఎన్నికల కోణంలోనే వాళ్ళు చేశారని అనుకోవచ్చా? ఎన్నికలు ఇప్పుడు ఈ ఎన్నిక కూడా ప్రధానంగా ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు. మళ్ళీ చివరాఖరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటు వేయమంటేట్టుంది, అట్లా కూడా నడిచేటట్టు ఉంది. పోయినసారి నడిచేటట్టుంది. ఇది నేనైతే ఏమంటున్నా అంటే అనవసర రాద్ధాంతం అక్కర్లేదు. మీరు సహేతుకతో కూడిన విమర్శను డెఫినెట్ గా స్వీకరిస్తాం. మీరు అన్నాక దాని వివరాలను మీరు సంతృప్తి చెందలేదు అని అంటే ఇతర అంశాల పట్ల మీరు పెట్టండి, ఒక డిమాండ్ పెట్టండి, దాని మీద మనం అడుగుదాం. అది కూడా అడుగుదాం వీళ్ళు ఎలాంటి డిమాండ్ పెడతారు. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల్లో సహేతుకత లేదు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు చేస్తే దానికి మంత్రి స్వయంగా వివరణ ఇచ్చారు, మరి ఇంకేం చేయాలంటారన్న దానిపైన ఒక క్లారిటీ ప్రతిపక్షాలకే లేదు, ఏం డిమాండ్ చేస్తున్నారు స్పెసిఫిక్ గా అడుగుతున్నారు దయాకర్ గారు. వివరణ కూడా అంత క్లారిటీగా లేదనే విషయాన్ని కూడా మన దయాకర్ గారు గమనించాలి. నిన్న ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలని నేను చూశాను. ఇప్పటివరకు కొనుగోలు జరిగింది 200 కోట్లు, 2000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడారు. బేసికల్లీ అడిగింది ఏంటంటే గ్లోబల్ టెండర్లు కాల్ చేయడంలోనే దాంట్లో మతలబ్ దాగి ఉంది. ప్రైస్ అవైలబుల్ మార్కెట్లో 42 రూపాయలకు 40 రూపాయలకు అవకాశం ఉన్నప్పుడు 57 రూపాయలకి దాన్ని ఫైనలైజ్ చేశారని చెప్పేసి ఒక విషయాన్ని చెప్పారు. కాబట్టి దీని మొత్తం ప్రాసెస్లో ఇంత కుంభకోణం జరుగుతుంది అనే విషయాన్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసినాం. ఒకవైపు ఏమో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఏమో మొత్తం ధాన్యం కొన్నామని చెప్పేసి మాట్లాడతాడు, 3 రోజులకే డబ్బిచ్చామని మాట్లాడతాడు, రకరకాలుగా మాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నా అంటే కమ్అట్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్, పూర్తి స్థాయి క్లారిటీ. గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన అవసరం ఉండేనా, లేకపోతే పిలిస్తే దానికి ఉన్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టి ఉన్నారు, ఆ అవకాశం లేకుండా ఉండేనా, దాంట్లో అసలు అవినీతికి ఆస్కారం లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంటే ఈ అవినీతికి ఆస్కారం ఉంది అని చెప్పడానికి వచ్చినటువంటి ఒక స్కోప్ ఎందుకు క్రియేట్ చేసినారు, ఎన్ని అంశాలకు సమాధానం చెప్పాలి కదా. ఊరికే పైకి మాట్లాడి ఆరోపణలు చేయడమే తప్పులాగా మాట్లాడితే ఎట్లా? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,50,000 కోట్ల అవినీతి జరిగింది గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇప్పుడు ఉన్నటువంటి అదే అడుగుతున్నారు, 200 కోట్ల కొనుగోలు జరిగితే 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని అడుగుతుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,50,000 కోట్లు జరిగినప్పుడు 200 కోట్లలో 200,000 జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా నేర్చుకోవాలి కదా ఇప్పుడు, దే హావ్ టు లెర్న్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఉత్తమ్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయి సమాచారం బయటకు వచ్చినట్టు అనిపించలేదు. ప్రజలకి మరిన్ని ఆధారాలతో లేకపోతే వాస్తవాలతో బయటికి రండి అని కోరుతా ఉన్నాం. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, మీరు లేవనెత్తిన అంశాలపై కూడా అద్దంకి దయాకర్ గారు రెస్పాండ్ అయ్యారు, మీరు విన్నారు. స్పెసిఫిక్గా సహేతుకంగా లేదు, నిన్న దానిపైన క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు ఏం కోరుకుంటున్నారు? నేను ఒకటే సతీష్ గారు, నేను గత ప్రభుత్వము చాలా పవిత్రంగా చేసిందని అనడం లేదు. గత ప్రభుత్వమే ఈ నష్టాలకు కారణమైంది కూడా అంటున్నా. 11,000 కోట్ల రూపాయల నష్టాలు, 52,000 కోట్ల రూపాయల అప్పు, 59,000 కోట్లు, ఈ 58,000 కోట్లు ఒక స్టేజ్ లో ఎన్పీ అయిందని నేను టీవీలో చెప్తే ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ బీజేపీలకి ఏం పర్లేదని తీసి పడేశారు. 58,000 కోట్ల అప్పు ఎందుకు అయింది, ఈ అప్పు అసలు వీరికి ఎక్కడి నుంచి రావాలి, దానికి వడ్డీ ఎందుకు ఎట్లా కడుతున్నాము, ఆ వడ్డీ కట్టే సొమ్ము ప్రభుత్వ సొమ్ము కాదా, ఇది ఒక అంశం నిర్ణయించాల్సిందే. రెండు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి అప్పు ఎందుకు అవుతుంది? అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేది ఒక వడ్డు సేకరించాలి, ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఒక అంశము. కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అయింది కదా, మీరు గత ప్రభుత్వం సతీష్ గారు, వడ్డు సేకరించి ఎఫ్సిఐకి ఇవ్వాలి, వడ్డు సేకరించినవి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు ఇవ్వాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావాలి. లేక వస్తే అప్పులే లేవు కదా. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం తప్పించుకోజాలదు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ఎందుకో గత ప్రభుత్వాన్ని కాపాడుతున్నా నేను. గత ప్రభుత్వాన్ని కాపాడుతుండో, గత ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల రాజనీతి ఏందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ కూడా ఉంది కదా, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలోనివి, ఇంత జరుగుతున్నా వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు, మాకు అనుమానం వస్తుందన్న అంశాన్ని నేను కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు.
నేను అందుకోసం కేటీఆర్ గారు ప్రశ్నించడానికి నేను అసలు దానికి అర్థం పడదాం లేదు. ఎందుకంటే కేటీఆర్ ఈడీ ఎందుకు ఇయ్యేది అంటాడు. ఈడీ ఎందుకంటే గతంలో ఈడీ చేస్తేనేమో ఈడీ ఏంది బోడీ ఏంది అన్నారు, సిబిఐ ఎందుకు ఇయ్యారన్నారు, ఇప్పుడు సిబిఐ అంటారు. గతంలో సిబిఐ అంటే చట్టాలు ఎంతో వారికి తెలుసు, వారు మంత్రిగా పనిచేశారు కాబట్టి వారి మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం మొదటిది అయితే. రెండోది, నేను సివిఆర్ అంద్ గారు గతంలో పనిచేసినటువంటి రిపోర్ట్ కూడా ఉంది. సివిఆర్ అంద్ గారి రిపోర్ట్ ఆధారంగా కొత్త ఎంక్వైరీ కమిటీని ఏమని చెప్పండి, గత ప్రభుత్వం చేసిన పాపాలను బయటకు తీయమని చెప్పండి. గత ప్రభుత్వాన్ని కాపాడే పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? వారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 10 ఏళ్లలో ఈ నష్టం 52,000 కోట్లు 55,000 కోట్లు అప్పుంటే కనీసం 3-4,000 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి. 4,000 కోట్లు 5,000 కోట్లు. ఇది ప్రజల సొమ్ము. ఈ 11,000 నష్టాలు కూడా తెలంగాణ ప్రజల నష్టమేది. కాబట్టి వీటన్నిటిని తీర్చడం కోసం ఒక కమిటీ ఏమనండి, ఎంక్వైరీ కమిటీ. బండి సంజయ్ గారు డిమాండ్ స్పష్టత కావాలన్నా సార్. అంటే మీరు అడుగుతున్న వాటిలోనే అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న అంశాల్లోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది. ధాన్యం కొనుగోలుపై క్లారిటీ కావాలా, స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు కాబట్టి, లేదంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎందుకు ఈ అప్పులు అయ్యాయన్న దానిపైన ఎంక్వైరీ కావాలా మీకు? నేనేమంటానంటే గత ప్రభుత్వం అసలు ఈ ఒడ్డుకున్నది గత ప్రభుత్వంలో కదా. నేను అడుగుతుంది పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వడ్ల స్కామ్ ఏమో వీళ్ళు అమ్మారు, అమ్మిన దాంట్లో స్కామ్ ఉంది, అమ్మిన దాంట్లో రైస్ మిల్లతో కుమ్ముక్ అయ్యారు. ఇప్పుడు ఇవి కొనుగోలు చేసినప్పుడు అసలు ఆ వడ్లు రైస్ మిల్ల దగ్గర ఉన్నాయా లేవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ ఏంటంటే ఉంటేనే ఉన్నాయా లేవా మాకెందుకండి, పైసలు వస్తే చాలు కదా అన్నాడు. అది కాదు కదా ఈ రైస్ మిల్. అసలు వీరు రైస్ మిల్ల సంగతి ఏంది, ఈ రైస్ మిల్ల వెనకాల ఉన్నటువంటి భాగవతం ఏంది, గత ప్రభుత్వం రైస్ మిల్లతో కుమ్ముక్క చేసినటువంటి నాటకం ఏంది, అసలు తెలంగాణలో 60 లక్షల ఎకరాలు 70 లక్షల ఎకరాలు 90 లక్షల ఎకరాలు 1 కోటి ఎకరాల మాగాని 1 కోటి ఎకరాల ఒడ్లు పండినాయి, 3 కోట్ల టన్నుల ఒడ్లు పండినాయి. మరి ఆ ఒడ్లన్నీ నిజంగా పండినాయా పండలేదా? అసలు దాని వెనక దయాకర్ గారు, నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానంలో అస్పష్టత ఉంది. మేము సంధించిన ప్రశ్నలకు మా అనుమానాలు ఎక్కడ నివృత్తి కాలేదు, ఆ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ అంశాన్ని ప్రస్తావిస్తున్నామని కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. 2 పార్టీలు మీరు విన్నారు. ఇప్పుడు ఒకటి మీడియా బ్రీఫ్లు లేకపోతే వివరాలు సంతృప్తి చెందకపోతే రేపు మళ్ళీ హౌస్ అవుతుంది. హౌస్ అయినప్పుడు ఒక ఏమిటి ఒక పూర్తి స్థాయి డిబేట్ దాని మీద పెట్టమనండి, లాంగ్ టర్మ్ డిబేట్ పెట్టి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు బిఎస్సీల చర్చ ఇప్పుడు ఇంతకు ముందు మాదిరిగా లేదు కదా. ప్రతిపక్షాలు డిమాండ్ చేసే ప్రతి అంశాన్ని బిఎస్సీలో చర్చించడం ప్రస్తావన అంశంగా పెడుతున్నాం కదా, ఏది పెట్టట్లేదు. ఇప్పుడు మీరు ఇది డిమాండ్ చేయండి, మొత్తం దానికి సంబంధించిన ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో జరుగుతున్నది ఏంది, జరిగింది ఏంది, గతం నుంచి ప్రొసీడింగ్స్ ఏంది. ఇప్పుడు ఇంతకంటే విప్లవాత్మకంగా ఎవడు ఉంటారంటే నాకు తెలిసి ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా నిజ ధాన్యంగానే కొంటున్నాం. అంటే ఇప్పుడు వాస్తవ ఏదైతే ఒరిజినాలిటీ ఉన్నదో దానికి ఇచ్చే ప్రైసే ఇస్తామంటున్నాం. తర్వాత ఈ స్కామ్ కి సంబంధించిన అంశంలో 200 కోట్లు జరిగితే ఇలా 1000 కోట్లు అంటున్నారు కదా, దాని మీద 800 crores డిఫరెన్స్ కదా. అది మామూలు అంశం ఏం కాదు కదా, ఎందుకు డిస్కస్ చేయొద్దు? అంటే కాళేశ్వరం 1,00,000 కోట్లు కాళేశ్వరం అవుతే 1,50,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఉంది, మరి ఇది కూడా అలాంటిదే అని శ్రీధర్ రెడ్డి గారు. అది 1,50,000 కోట్లది ప్రాజెక్టు 1,49,000 కోట్లు అకార్డింగ్ టు కాగ్. మరి టిఆర్ఎస్ వాళ్ళ లెక్క 1,00,000 అంటే నాకు తెలియదు. మరి కాగ్ నమ్మాలా బిఆర్ఎస్ పార్టీ నమ్మాలా ప్రజలు తెలుసుకోవాలి. దాంట్లో 1,00,000 కోట్ల స్కామ్ ఏంది అని అంటే ఇప్పుడు దాన్ని కట్టితే 35,000 కోట్లు అయితే ఇంతకు ముందే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు చేసిన వాళ్ళమే కదా. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు. కాకపోతే 3 బ్రిడ్జిలు ఆ నదిలో కట్టడం ఇప్పుడు అవి కుంగిపోవడమే సమస్య అయింది. కానీ ఇంతకు ముందు 9 కాంచి తీసినది రాజశేఖర రెడ్డి గారే కదా. కాబట్టి అదే కొత్త ప్రాజెక్ట్ అని వాళ్ళు కలర్ వేసి ఇప్పుడు మేము కట్టినట్టు కొత్త కలర్లు వేసి వాళ్ళ పేర్లు రాసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అదొక చర్చ. కానీ ఇక్కడ బియ్యానికి సంబంధించి అయినా లేదంటే వడ్లకు సంబంధించి అయినా లేదు డిపార్ట్మెంటల్ గా సివిల్ సప్లైకి సంబంధించి అయినా ఉత్తమ్ గారి మీద కావాల్సి ఇలాంటి కుట్రలు చేయడం అనేది ఇద్దరు కలిసి చేస్తుండ్రంట. నేను బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తుండ్రంట. నాకు తెలిసి ఆయన ఇచ్చిన వివరణ చాలా స్పష్టంగా చాలా సేపు చెప్పిండు. ఆయన ప్రతి అంశం మీద కూలంకుషంగా చెప్పిండు. ఇంకా అర్థం కానిది ఏంటి అని అంటే వీళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, అసలు గత ప్రభుత్వంలో జరిగిన ఇప్పుడు 58,000 కోట్ల అప్పుల గురించి ఎప్పుడన్నా తెలుసా మనకు సతీష్ గారు? కనీసం ఒక సివిల్ సప్లై ఏమి ఇచ్చింది సార్ వాళ్ళు? ఓకే, అంటే దానిపైన ఎంక్వైరీ చేయాలని ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు.
దానితో పాటు ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా యాడ్ చేద్దాం. దానికి ఏ తరహా ఏ లెవెల్ కమిటీ అయినా, లేకపోతే అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ లెవెల్ అయినా, లేకపోతే అసెంబ్లీ డిస్కషన్ అయినా, నేను ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అరే వచ్చి కరెక్ట్ గా 100 రోజులు పరిపాలన కాలేదు, తర్వాత ఇమీడియట్ గా సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పటికే ఈ అవినీతి ఆరోపణలు చేసి దేనికోసం చేస్తున్నది ఒక చర్చ. నేనేమంటే 58,000 కోట్ల అప్పుల మీద చర్చ పోకుండా 200 కోట్ల మీదకి తెచ్చి దీన్ని ఏం తేవాలనుకుంటారు అనేది నేను అంటున్నా. మేము గతంలో కూడా ఒక చర్చ జరిగింది, ఒడ్లు కొనాలి కాదు, బోనస్ కొనాలనేది వీళ్ళ డిమాండ్ ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా అందరూ. అంతకుముందు వారి ప్రభుత్వం ఏమన్నది, ఒరేస్తే ఊరే అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు నేరుగా. ఒరేస్తే మీరేం బోనస్ కొరకు కొట్లాడుతుండ్రు ఇక్కడ డబ్బులు లేనప్పుడు. అయినా సరే ఇప్పుడు సన్నాలకు మొదలు పెడదాం, రేపు దొడ్లకు కూడా ఇద్దాం, పైసలు పెరుగుతున్నా కొద్దీ సన్నాలకు ఇచ్చినంత మాత్రాన దొడ్డు ఒడ్లకు ఇవ్వరనేది ఏం లేదు కదా. తర్వాత తడిసిన ధాన్యాన్ని అదే రేటుకు ఏది ఎంఎస్పీ కొన్నా అన్నిటికి ఒకటే ధర పెడుతున్నాం. దాంట్లో ఎలాంటి బేసిజాలకు పోవట్లేదు, రైతును కాపాడుకునేందుకు. ఇంత పారదర్శకంగా ఉన్నా కూడా స్కామ్ అయింది, అదైంది, ఇదైందంటే మరి అడుగుదాం ఖచ్చితంగా అడుగుదాం. శ్రీధర్ రెడ్డి గారు, అసెంబ్లీలో చర్చకి సిద్ధంగా ఉన్నాం, లేదా అసెంబ్లీ దీనికి సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీ కొని మేము అంతా పారదర్శకంగా చేస్తుంటే కావాలని ఏదో ఒక రచ్చ చేయాలని అంటున్నారు. ప్రతి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏం కావాలో మాకైతే స్పష్టంగా అర్థం కావటం లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాయి ప్రతిపక్షాలు. దయాకర్ గారి కామెంట్స్. కన్ఫ్యూజన్లో ఉన్నాయని మీరంటే సరిపోదు కదా, వాస్తవాలు బయటికి రావాలి కదా. ఇవాళ అన్ని ఆధారాలు బయట పెడతామని చెప్పేసి కూడా చెప్పాము. నేను ఒకటే ఏంటంటే ఇప్పుడు గతంలో అసెంబ్లీలో చర్చకు ఎందుకు ఒకటి పెట్టమని చెప్పండి, అసెంబ్లీలో చర్చ ఎట్లా జరుగుతుంది ఏందనే విషయం వాళ్ళు కూడా చూసారు, మేము కూడా చూసినాం. పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టండి, దాని గురించి ఎవరు కదనట్లేదు. కానీ ఇంతకుముందు సరే కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు 1,50,000 కోట్లు 1,00,000 అని ఎట్లా అంటున్నారు ఇవని చెప్పారు. ఒకవేళ మీరు అన్నట్లే అయితే కూడా 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లు అవినీతి అవుతుందా అంటే ప్రాజెక్ట్ లేదు, బ్యారేజీలు లేవు, సర్జ్ పూల్స్ లేవు, లేకపోతే డిస్ట్రిబ్యూటరీస్ లేవు, రిజర్వాయర్స్ లేవు. అంటే ఆధారాలు లేకుండా ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ లేకుండా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కదా. ఇవాళ ఒక ఆరోపణకే ఇంత మేరకు తలడిల్లిపోతున్నారే. అంటే నేను ఏమన్నా అదే అడుగుతున్నారు, 200 కోట్ల కొనుగోలు జరిగితే 1000 కోట్లు. ఇప్పుడు అక్కడ టెండర్స్ లో జరిగినటువంటి మాయాజాలంలో ఒకటి లాస్ అండ్ పొటెన్షియల్ లాస్ రెండు ఉంటాయి. 2 విషయాలు చెప్పినాం. ఆ విషయాన్ని ఇవాళ క్లారిటీతో బయటికి రమ్మని చెప్తా ఉన్నాం. ఆ శానిటీ నిరూపించుకోవాల్సింది కన్సర్న్ మంత్రి గారు, ఆ శాఖ. నిన్న నేను చూసిన మన పౌరసరగా ఇంతకుముందు అధికారులు ఎప్పుడన్నా క్లారిటీ ఇస్తే పోయిన ప్రభుత్వంలో అధికారులకు ఏం పని, వాళ్ళ రాజకీయ నాయకుల, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని అడిగేవారు. నిన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉన్నారు డిఎస్ చౌహాన్, ఆయన ఆధారా ప్రెస్ మీట్ పెట్టడం తెలియదు, లేకపోతే నోటీస్ చేయడం తెలియదు, పేపర్లలో మొత్తం ఆయనే క్లారిటీ ఇస్తాడు మంత్రి గారి కంటే ముందు కూడా. నేనంటే మరి అంతా అప్పుడు అధికారులు ఎవరైనా మాట్లాడితే క్లారిటీ ఇస్తే, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో అరవింద్ కుమార్ గారు లేకపోతే ఇంకెవరన్నా అధికారులు క్లారిటీ ఇస్తే అధికారులకు ఏం పని అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మరి అధికారులు ఆదరా బాదరా ఎన్నికల కోడ్ ఉండగానే కూడా టకాటకా వచ్చేసి మాట్లాడడానికి కూడా ఏమనుకోవాలి అంటే హూ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ పాలిటిక్స్ ఇన్ దిస్. కాబట్టి నేనేమంటే కమ్అట్ క్లీన్. మీరు ఏది ఇప్పుడు ఆరోపణలు చేసినామో దాంట్లో మీ వైపు నుంచి నిన్న కొంత చెప్పారు, అది ప్రజలకు క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయి వాస్తవాలు బయటికి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రకాష్ రెడ్డి గారు, కన్ఫ్యూజన్ గురవుతుంది విపక్షాలే, ఇది దయాకర్ గారు అంటుంది ధాన్యం కొనుగోలులో. సార్ ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు అమ్మినటువంటి మీరు టెండర్ చేసినటువంటి 35 లక్షల టన్నుల వడ్లకు సంబంధించి ఒక టన్నుకు మీ లెక్కన ప్రభుత్వం లెక్కన 20,000 రూపాయలు ఒక టన్నుకు అయితే ఇంటూ 35 లక్షల టన్నులు నేను లెక్కన 200 కోట్ల 300 కోట్ల లెక్కని చెప్పాలండి. ఎక్కాలు ఎవరికి తెలియదు అనుకుంటే కష్టం. అది నెంబర్ 1. ఈ వడ్లు ఎక్కడున్నాయి, ఈ వడ్ల పరిస్థితి ఏంది, రైస్ మిల్లర్ దగ్గర ఉన్నాయా, వాళ్ళు ఎప్పుడూ అమ్ముకొని డ్రామా తమాషాలు చేస్తుంది, ప్రభుత్వం నష్టం చేస్తున్నారా, ఇవన్నీ బయటికి రావాలి. ఇవి గత ప్రభుత్వంలో కొన్నటువంటి వడ్లు అవి నిజంగా కొన్నారా కొనలేదా, అవంతా మాయాజాలమా, ఏదో పేపర్ మీద ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయా, దీని వెనకాల ఉన్నటువంటిది కుట్ర అనేటువంటిది, దీని వెనకాలనే డబ్బు యొక్క లావాదేవీలు దాగున్నాయనేటువంటిది ఇప్పుడున్నటువంటి చర్చ. కాబట్టి నేను అడిగిందంటే, మీరు గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి తప్పులను
గత ప్రభుత్వం చేసినటువంటి ఆ అంశాలను ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ప్రకాష్ రెడ్డి గారు ఆరోపణ చేయడం ఒక ఎత్తు ఉంటుంది, ఆధారంతో ఆరోపణ చేయడం రెండో ఎత్తు. రెండో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు గారు. అప్పుడు 2015-16 అప్పటి నుంచి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు చర్చిద్దాము, అన్ని విషయాలను బయటకు తీసుకురండి. అసలు 58,000 కోట్ల అప్పు వెనకాల ఉన్నటువంటి భాగవతం ఎందుకు బయటకు తండి, ఈ 11,000 కోట్ల నష్టం వెనకాల భాగవతం ఎందుకు బయట తండి. ఈ చర్చ మనం చాలా సార్లు చేస్తాం సతీష్ గారు. లేని ఓట్లను కొన్నారు, రీసైక్లింగ్ తోటి రైస్ మిల్లర్ను కాపాడుతున్నారు, రైస్ మిల్లర్ దగ్గర లంచాలు తీసుకుంటారని గత ప్రభుత్వం కూడా ఆరోపణ మీద కూడా ఆరోపణ చేసినాము. గత ప్రభుత్వం మీద ఆరోపణను తప్పించేసి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఈ రైస్ మిల్లను సేవ్ చేయాలనుకుంటుండో, గత ప్రభుత్వం జరిగినటువంటి అన్ని అక్రమాలను కూడా ఎందుకు దాచిపెట్టాలనుకుంటుండో. రైస్ మిల్లర్ల కోసమే బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. సార్ డిఫాల్టర్స్ గా రైస్ మిల్లర్స్ కోసమే నిన్న బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నాయి, తెర వెనక అదే ఉంది అని ఉత్తమ్ నిన్న కామెంట్ చేశారు. నేనేమంటా అంటే రైస్ మిల్లర్స్ మంచి రైస్ మిల్లర్స్ అందరూ దొంగలు అంటారు. రైస్ మిల్లర్స్ ఈ దొంగ పని చేసే రైస్ మిల్లర్స్ మీరెందుకు కాపాడాలనుకుంటారు అంటున్నాం మేము. మరి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా అంతే, ఒడ్లు ఉన్నాయా లేవా, ఉంటే ఏడికి పోయినాయి, దాని వెనకాల భాగవతం ఏంది, ఇవి ఈ టెండర్ ఏంది, టెండర్ టైం కూడా ఏంది, ఫైనల్ గా మీరేం చెప్తారు అండ్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఏమైనా వివరణ ఇస్తారా? నిన్న సగం వివరణ ఇచ్చారని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు, ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాలు, అప్పులు నిర్ణయాలపై దీనిపైన స్పెసిఫిక్ ఎంక్వైరీ చేయాలని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదని ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇప్పుడు దీని మీద మళ్ళీ చెప్పిందే చెప్పడం కాకుండా ఒక్కటే చెప్తా. ఎస్, ఈ ఆరోపణ వచ్చింది, దీని ఎక్స్టెన్షన్ ఏ స్థాయిలో ఉండాలనేది ప్రతిపక్షాలు డిసైడ్ చేయండి, ఎట్లా చర్చ పెడదాం అనేది. రెండవది, మాకు కొన్ని దాంట్లో అనుమానాలు ఉన్నమాట వాస్తవం, కానీ లోపలికి పోయి చర్చ చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు గతంలో మిల్లర్స్ కు సంబంధించి 2,300 కోట్లు 23,000 కోట్లు ముందు అదనంగానే ముందు చెల్లించిందనే విమర్శ కూడా గతంలో వినపడ్డది. దానికి దాని నుంచి కంటిన్యూటీగా ఇది వచ్చిందా, ఎట్లా వచ్చింది అనేది కూడా తెలుసుకుంటారు కదా అందరు జనం. కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం, ఇట్లనైతే మేము సాటిస్ఫై అవుతాం అని చెప్పండి, దాన్ని బట్టి డెఫినెట్ గా ఉంటది. లేదంటే ఇప్పుడు విపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు కానీ, లేదంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ, వారు కేంద్ర మంత్రికి ఉన్నారు, ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. చలో ఒక డిమాండ్ ఏదో పెట్టండి, ముందు పెట్టినాక దాని మీద ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ధాన్యం దంగల్కి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన వివరణ సాటిస్ఫైడ్గా లేదని విపక్షాలు అంటున్నాయి. ఖచ్చితంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటివేశారు మంత్రి ఉత్తమ్ అంటున్నాయి. అవసరమైతే అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమని అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏ స్థాయిలో ఎంక్వైరీ కావాలి, ఇంకా దీనిపైన ఏం స్పష్టత కావాలన్న దానిపైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ మరింత స్పష్టత ఇస్తే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇలాంటి 200 కోట్లు కొనుగోలు జరిగితే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.